ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల ట్రెండ్ని సెట్ చేశారా? ప్రభుత్వ ఉద్యోగుల పోస్టల్ ఉతుకుడు దెబ్బకి జగన్మోహన్ రెడ్డికి నీరసం తప్పదా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదు. దుర్గారు నమస్తే అండి. నమస్తే మా దుర్గారు, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల ట్రెండ్ సెట్ చేశారా? ప్రభుత్వ ఉద్యోగుల పోస్టల్ ఉతుకుడు దెబ్బకి జగన్మోహన్ రెడ్డికి నీరసం తప్పదా అంటే ఏం చెప్తారు? నిస్సందేహంగా ట్రెండ్ సెట్ చేశారండి. అంటే ఇది ఊహించని దెబ్బ జగన్మోహన్ రెడ్డికి. అంటే ప్రతి నెల జీతాలు వేయకుండా వాళ్ళని ఇబ్బందులు పెట్టి ఎక్కడికి పోతారులే వీళ్ళు, మన మాట వింటారు, మన చెప్పు చేతల్లో ఉంటారు అనుకున్నాడు ఆయన. వాళ్ళని ఎన్ని రకాలుగా పనికిమాల పనులు చేయించాలో చేయించాడు ఆయన. ఉపాధ్యాయులను తీసుకెళ్ళి లిక్కర్ వాటి కోసం పంపించాడు. అవి లెక్క పెట్టడానికో అవన్నీ మొత్తానికి ఏదో పనికిమాల పనులు అయితే చేయించాడు. ఇంకో పక్క రెవెన్యూ ఉద్యోగులను తీసుకెళ్ళి ఈ టికెట్లు అమ్మే దగ్గర పెట్టాడు, థియేటర్స్ దగ్గర. అసలు ఏమైనా సంబంధం ఉందండి? అసలు ఉపాధ్యాయులను తీసుకెళ్ళి లిక్కర్ ఏంటండి? వాళ్ళు చదువు చెప్పే గురువులు. మనకి అసలు తెల్లారులేసే గురు బ్రహ్మ గురు విష్ణు అని మనం చెప్తూ ఉండే చోట ఈయన ఇట్లాంటి పనులు చేశాడు. తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు కూడా వాళ్ళకి ఇస్తానన్న అమాల్యుమెంట్స్ ఏమీ ఇవ్వలేదు. వాళ్ళని అన్ని సిపిఎస్ ఇవ్వలేదు, అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారండి. పిఆర్సీ ఇవ్వలేదు, అసలు ఏది ఇచ్చాడు ఆయన? ఏది ఇవ్వలేదు. వాళ్ళు ఎదురు చూపులు, వాళ్ళ జీతాల కోసం ఎదురు చూడాల్సి వచ్చింది ప్రతి నెల. అసలు ఫస్ట్ పడాల్సిన జీతాలు ఎప్పుడు పడతాయో తెలియదు. ముందు పథకాలు అంటాడు, పథకాలకు మొత్తం అంతా తరలిచ్చేస్తాడు. అంటే పథకాలకు ఇవ్వడం తప్ప అంటే తప్పు కాదు, కానీ నువ్వు దానికి ప్లాన్ చేసుకోవాలి. అది నీ పరిస్థితి. అది ఇవాళ నిన్న చూసారు కదా, మొట్టికాయలు అయ్యాయి కదా. ఇప్పుడు ఈసీ అడిగింది కదా, లాస్ట్ మినిట్లో ఎందుకు ఇస్తున్నావు నువ్వు పథకాలకి డబ్బులని. సో డీబీటీ. సో అది నేను అనేది, ఒక 5 ఏళ్ళు ఒక పరిపాలనలో నువ్వు ఉన్నప్పుడు నీకు తెలీదా? నీకు ప్లాన్ చేసుకోవటం రాదా? నీకు సరైన ఆర్థిక నిపుణులు లేరా నీ దగ్గర? వీళ్ళందరూ ఏం చేస్తున్నారండి? ఆర్థిక మంత్రి ఏం చేస్తున్నాడు అక్కడ కూర్చుని, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, వీళ్ళందరూ ఏం చేస్తున్నారండి? అంటే ఇంత అధోగతి పాలు చేసి ఎక్కడికక్కడ అప్పులు, అది ఎలా ఉందంటే అస్తవ్యస్తం కంటే కూడా ఇంకేదైనా పదం ఉంటే చెప్పుకోవాలి మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్. సో ఇవన్నీ చూశాక ప్రభుత్వ ఉద్యోగుల్లో ఒక నిరసన వ్యక్తమైంది. వాళ్ళు ఒక రివోల్ట్ వచ్చింది. మనం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెయ్యాలి, మనం గతంలో చేసిన తప్పిదం చేయకూడదు. 2019లో ఇదే ఉద్యోగులు ఇదే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కాళ్ళ బేరానికి వెళ్ళారు, మీరే మాకు దేవుడు అన్నారు. సో అది వాళ్ళు తప్పు చేస్తామని వాళ్ళకి రియలైజేషన్ వచ్చింది. ఇది చాలా గొప్ప విషయం. రియలైజేషన్ రావాలండి మనిషికి. జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు నాయుడు గారే 100% బెటర్ అనే ఒక నిర్ణయానికి వీళ్ళు వచ్చారు ఈరోజు. వచ్చి పోస్టల్ బ్యాలెట్ ఓట్లకి వాళ్ళు అప్లై చేసుకున్నారు. 4 లక్షల చిల్లర. లాస్ట్ 2019లో అది 2 లక్షల చిల్లర ఉంది. సో డబల్ అయింది. అంతేకాకుండా వాళ్ళ ఓటును వాళ్ళు సక్రమంగా వినియోగించుకున్నారు. వాళ్ళకి బేరసారాలు జరిగాయి. ఒక్కొక్క ఓటుకి నీకు 3,000 ఇస్తాను, 5,000 ఇస్తాను. కానీ వీళ్ళు ఒప్పుకోలా, మాకొద్దు. వాళ్ళు ఖచ్చితంగా ఈసారి కూటమికి వేయాలని డిసైడ్ అయిపోయారండి. సో మీకు తెలిసి ఎక్కడికక్కడ కాళ్ళ బేరాలేంటి, కాళ్ళ మీద పడి దండాలేంటి, మినిస్టర్ వచ్చి బెదిరించటం ఏంటి, మిమ్మల్ని ఏమో పోలీస్ స్టేషన్లో పడేస్తాను, మీకేమో జైల్లో పెట్టిస్తా అంటే నువ్వు ఏమైనా చేసుకుని అసలు ముందు లోపలికి ఎందుకు వచ్చావు, నువ్వు బయట నిల్చొని మాట్లాడు అంటే ఆ ధైర్యం వచ్చింది వాళ్ళకి. నిన్నటి వరకు నోరెత్తని ప్రభుత్వ ఉద్యోగులు ఈరోజు ధైర్యంగా మాట్లాడుతున్నారు. అంటే ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? ఈ ప్రభుత్వం పడిపోతుంది, తెలుగుదేశం కూటమి వస్తుంది, చంద్రబాబు నాయుడు మాకు మంచి చేస్తారు అనే ఒక భరోసా వాళ్ళకి వచ్చింది. అందుకని వీళ్ళందరూ, అందుకనే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులతో కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారో అని మనం విన్నాం. ఒక మాట వచ్చింది, మనకు తెలియదు. ఏదేమైనా కూడా ప్రభుత్వ ఉద్యోగులు అయితే చాలా ఖచ్చితంగా నిర్ణయం తీసుకుని వాళ్ళ ఓట్లు వేశారండి. ఇది జగన్మోహన్ రెడ్డికి నీరసం కాదు, తారసం కూడా వస్తుంది. మనకేం తెలియదు ఏమవుతాడో. అసలే కొత్త ఉడికిపోతున్నాడు ఆయన, ఏం చేయాలో తెలియక. ఎక్కడికక్కడ ఆయన కష్టదిగ్బంధనం అయిపోతుంది. కోర్టు కూడా ఇవాళ డీబీటీ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. 14,000 కోట్లు వేసేస్తే మన కోట్లు పడిపోతాయి అనుకున్నాడు. ఒకరోజు ముందు వేసేద్దామని చాలా తెలివిగా సిఎస్ వీళ్ళందరూ ప్లాన్ చేశారు. అంటే వీళ్ళు మర్చిపోతున్నారు, మన పైన ఒక ఇది ఉంది, కేంద్రం ఉంది, ఒక అధికార సంఘం ఉంది, ఒక కేంద్ర ఎన్నికల సంఘం ఉంది. ఈ ఆలోచన లేకుండా వీళ్ళ ఇష్టారాజ్యంగా వీళ్ళు ఉన్నారు. అంటే ఒక తుగ్లక్ పాలనో లేకపోతే ఒక నియంత పాలనో అనుకున్నారు. కాదు నాయనా, నువ్వు ప్రజాస్వామ్యంలో ఉన్నావు, నువ్వు ఇలా చేయడానికి వీల్లేదు అని ఎక్కడికక్కడ ఆయనకి వాళ్ళు కట్టడి చేస్తున్నారు. మునుపెన్నడూ లేనంతగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు వారి పోస్టల్ బ్యాలెట్ ఓట్లను పోల్ చేశారు.
అంటే గతం 2019లో చూసుకున్నట్లయితే 1,50,000 మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ ఈసారి మాత్రం 5 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వాటిల్లో 4,32,000 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే పెద్ద ఎత్తున ఇక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకతను మనం చూస్తున్నాం అంటూ కూడా రకరకాలుగా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు అన్ని రంగాలకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులు, అంటే ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్న రకరకాల డిపార్ట్మెంట్కి చెందిన వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఓటు వేయలేదు, జగన్మోహన్ రెడ్డికి ప్రతికూలంగానే ఓటు వేశారు అంటూ కూడా కొన్ని వార్తలు అయితే ఇప్పటికి బలంగా వినపడుతూ ఉన్నాయి. ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా సిపిఎస్ వ్యవహారంలో, పిఆర్సీ వ్యవహారంలో, అలాగే టీఏడిఏలు, ఇలా రకరకాలుగా అసలు ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగుల మీద ఉక్కుపాదం మోపారు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు ఒక అవకాశం వారికి వచ్చిన నేపథ్యంలో ఓటు రూపంలో వారు జగన్మోహన్ రెడ్డి మీద ఉక్కుపాదం మోపారు అంటూ కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మనం ఎలా చూడొచ్చు అంటారు? అంతే, బికాజ్ వాళ్ళు ఒక మంచి ఉద్యోగస్తులండి. వాళ్ళు ఏం పని వాళ్ళు కాదు కదా. వాళ్ళని నువ్వు సక్రమంగా వినియోగించుకోకుండా, వాళ్ళకి జీతం ఇవ్వకుండా, అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? తిరగబడతారు. వాళ్ళకి ఆలోచన ఉంది కదా, కేవలం 5 లక్షల మందే కాదు, వాళ్ళ కుటుంబాలు కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రానున్నటువంటి ఎన్నికల్లో ఓటు వేయబోతున్నారు. కాబట్టే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల ట్రెండ్ని సెట్ చేసేసారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఖచ్చితంగా ట్రెండ్ సెట్ ఎందుకు వచ్చిందంటే, మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఒక్కొక్క కుటుంబం తీసుకుంటే మొత్తం ఒక 4-5 ఓట్లు వేసుకున్నా టోటల్గా ఒక 25 లక్షల ఓట్లు, అంటే రఫ్గా వీఆర్ టాకింగ్. సో ఇప్పుడు రేపొద్దున 13వ తారీఖు ఆ ఓట్లు కూడా ఖచ్చితంగా కూటమికే వెళ్తాయి. ఈ 4 లక్షల చిల్లర అయితే ఎలాగా కూటమికే వెళ్ళాయి, అందులో సందేహం లేదు. ఒక్కడు కూడా నాకు తెలిసి మేబీ ఒక 1%, 2% ఏమైనా ఇంకా వైసీపీ మీద ప్రేమ ఉండి వేస్తే వేసుకుని ఉండొచ్చు. కానీ అదర్వైజ్ వాళ్ళు మాత్రం అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి అన్ని నియోజకవర్గాల్లోనూ వాళ్ళు మూకమ్మడిగా వాళ్ళు కూటమికే వేశారు. ఇప్పుడు వాళ్ళ కుటుంబాలు కూడా ఖచ్చితంగా ఎల్లుండ వైసీపీకి వెయ్యరు, తెలుగుదేశం కూటమికే వేస్తారు అని మనం నిస్సందేహంగా చెప్పచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఉద్యోగస్తులు చాలా కీలకం, మన ఆ విషయం మర్చిపోకూడదు. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఉద్యోగస్తుల సహకారం ఉండాలి కదండి. ప్రతి రంగంలోనూ, అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్లో వాళ్ళ అవసరం ఉంటుంది. వాళ్ళు ఫస్ట్ నుంచి అనుభవజ్ఞులు ఉంటారు. వాళ్ళ దగ్గర సలహాలు తీసుకోవాలి మనం. నేను నియంతలాగా నాకు అన్నీ తెలుసు నేనే చేస్తానంటే ఎలా కుదురుతుంది? కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు అవసరం మనకు ఉంటుంది అని ప్రతి ఒక్క పార్టీ ఆలోచించాలి. వాళ్ళు అధికారంలోకి రావాలి అంటే వీళ్ళ అవసరం మనకు ఉంటుంది, వీళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోవాలని ఒక భయం కూడా వాళ్ళకు ఉండాలి. వాళ్ళు ఏం అడగట్లే, వాళ్ళ జీతాలు వాళ్ళు అడుగుతున్నారండి. నువ్వేమి మాకు ఈ డబ్బు ఇవ్వు, లేకపోతే ఎక్స్ట్రా మాకు ఇది ఇవ్వు, దే ఆర్ నాట్ ఆస్కింగ్. వాళ్ళకి రావాల్సినవేవో వాళ్ళు అడుగుతున్నారు అంతే. అవి చేయటానికి నీకేంటి ప్రభుత్వం తరఫున? అది చేయలేదు కాబట్టి ఈరోజు వాళ్ళు నీకు ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తామని చెప్పారు. వాళ్ళ ఓటు హక్కు వాళ్ళు వినియోగించుకున్నారు. బ్యాలెట్ ఓటు, పోస్టల్ బ్యాలెట్ ఓటు ద్వారా వాళ్ళ ఓటు వేశారు. నువ్వు దాంతో నువ్వు నీరసించిపోయావు. నీకు ఇంకా ఇవాళే ఉంది, 13వ తారీఖు ఉంది ఇంకాను జగన్మోహన్ రెడ్డికి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.